హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో పాత వీడియోస్ చూడకపోతే పాత వీడియోస్ కూడా చూసేయండి. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత వీడియో తెస్తాను, ఎగ్జామ్స్ అయిపోయిందని. సో ఫన్నీగా మా మామయ్యతో కూర్చొని నీకు మీ మామయ్య అంటే ఎంత ఇష్టం? చాలా బాగా ఇష్టం. సో అంటే చైల్డ్హుడ్లో చాలామందికి, అంటే వాళ్ళు కొంచెం 90s పీపుల్స్ కదా, వాళ్ళకి ఖచ్చితంగా లవ్ స్టోరీ అయితే ఉండిద్ది. మా ఊళ్ళో కాబట్టి ఇంకా ఉండిద్ది వాళ్ళకి. సో వాళ్ళ లవ్ స్టోరీ కనిపెడదాం, అడుగుదాం. సో వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఫేస్ చేశారో, ఆ అమ్మాయిని చేసుకోకుండా మా అక్కని ఎందుకు చేసుకున్నాడో సో అడుగుదాం. మా లవ్ చేసావా ఎవరినైనా? చేసావా? ఎవరిని చేసావా? అమ్మాయిని. కామెడీయా? జోకా? సరే, నువ్వు అంటే మేమంటే ఈ జనరేషన్ లవ్ ఏంటంటే కొన్ని డేసే కొన్ని మంత్స్ దాకా ఎండ్ అయిపోతుంది. సో మీ జనరేషన్ లో లవ్ ఎలా ఉంది? నువ్వు ఫేస్ చేసిన అమ్మాయి ఎలా ఉండేది? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అసలు ఏం చేద్దాం అనుకున్నారు? చేసుకుందాం అనుకున్నాను కానీ చేసుకోలేకపోయా. ఎందుకు? అసలు ఎలా స్టార్ట్ అయింది? స్టార్ట్ బాగానే అయింది. ఎలా అయింది? ఎలాగైందంటే చదువుకునేటప్పుడే అయింది. అందరికంటే అయిందిగా, నాకు కూడా అట్నే అయింది. చదువుకునేటప్పుడే అయింది. లవ్ చేశాను, ఇంకా గట్టిగానే చేశా. చచ్చా, వాడేదో సరదాగా అన్నాడు, జరగదు. నేను ఒక్కనే చేశా, ఆ పిల్ల చేయరా. వన్ సైడ్ లవ్. వన్ సైడ్ లవ్ అనేది రాయల్ లవ్. మనం ప్రేమని ఎత్తన్నాం, అది తీసుకోవాలా. తిరిగా చాలా రోజులు తిరిగా, కానీ ఆ పిల్ల ఏమో మనం దేగల. ఓకే, తిరిగాను, చాలా రోజులు తిరిగినాం కానీ అమ్మాయి వెనకాల తిరిగినాం కానీ సెట్ అవ్వాల. సెట్ కాల. ఒప్పుకొని ఉంటే పెళ్లి చేసుకున్నాడు? చేసుకున్నాను రోజు చేసుకున్నాడు. సెట్ కాల. మనం చేసుకుని బలి అయిపోయామా? బలేం కాలేదు, బాగా ఉంది కానీ ఈ వీడియో ఉంటుంది మనకి. తిరిగాం, గట్టిగా తిరిగాం కానీ లవ్ లెటర్లు అవన్నీ రాద్దాం అనుకున్నాం కానీ రాయలేకపోయినా. అంటే ఆ పిల్లకి ఇష్టం లేదుగా, మనం ఎట్లా రాస్తాం. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడి చెప్పు, నువ్వు చెప్పు, మనం రాస్తావా? రాసావా? రాయలేవు, రాయలే. సూపులు చూసాను, బాగా చూసాను, కళ్ళతో చూసాను, దూరంగా చూసాను, దగ్గర పోయి చూడాల, మళ్ళీ దూరంగా చూసిన. దూరంగా వన్ సైడ్ లేవు. చూసి ఆనందించా. లాస్ట్కి చెప్పలేకపోయినా నేను. చెప్పలేకపోయేకి ఏదో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉంది ఇప్పుడు, చాలా హ్యాపీగా ఉంది. వీడు కరెక్ట్ కాదని నాకు ఎప్పుడో తెలుసు. థ్యాంక్ గాడ్. ఎన్ని చేసుకొని ఉంటే ఏమో అట్టుండేదో, నాకు నా పరిస్థితి అట్టుండేది ఏమో కానీ ఆ పిల్ల మటుకు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడు కనిపించింది నాకు. ఇప్పుడు పోయి చెప్దాం అనుకున్నా కానీ వాళ్ళ ఆయన ఉండే పక్కన చెప్పలేకపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మీకు తెలుసా, మా మామయ్య పెళ్ళి అయిపోయినా కూడా ఇంకా ఆంటీలతో మాట్లాడతాడు. తప్పలేదు కదా అది. నువ్వు మాట్లాడవేట్రా, నువ్వు మాట్లాడవా? నాకు అలాంటి అలవాట్లు లేవు. నువ్వు మాట్లాడతావు, నీ అల్లుండి కాబట్టి నాకు అలాంటి అలవాట్లు లేవు. మాట్లాడచ్చు, తప్పలేదు. ఎవరైనా మాట్లాడచ్చు. ఏమైందిరా మాట్లాడితే? ఏం కాదంటావా? ఏం కాదు, బాగానే ఉంటుంది మాట్లాడితే. బాగానే ఉంటుందా? ఓకే, అట్టయితే ఇలా అయితే రెచ్చిపోతా. మాట్లాడు. సరే కానీ అదే నేను ఒక స్టోరీ రాసా, దానికి నువ్వు డేట్స్ ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇమ్మంటే అప్పుడు ఇస్తా. రేపు ఆదివారం పెట్టుకో. రేపు ఆదివారం? ఓకేనా? ఫుల్ టైం? ఓకే, ఫుల్ టైం ఇచ్చేస్తా. ఏం చేయాలరా నేనా? నిజమా? హీరో విలన్ మొత్తం. అవునా? తెలుసు ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే అంటే నీకు తెలుసు కదా. మా మామయ్య అప్పుడు సీరియల్స్ లో ఇలా డైరెక్షన్ ఫీల్డ్ వెళ్దాం అనుకున్నాడు. యాక్టింగ్ చేశాను, సీరియల్ చేసాడు. రామ సీత ఏదో సీరియల్ ఉంది, రామ సీత సీరియల్.
మూవీలో 2 మూవీలో చేసా, 2 మూవీలో కూడా చేసా. కాకపోతే అవి రిలీజ్ కాలేదు అంతే. రిలీజ్ కాలేదు. సో అలా వెళ్దాం అనుకున్నాడు, కాకపోతే మా తాతయ్య వల్ల వెనక్కి మిస్ వచ్చేసాడు. అయిపోయింది అప్పుడు కొంచెం. అది ఇది ప్రాబ్లం, ఇది అది ఉన్నాయి కాబట్టి మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు మా వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టమని నేను కూడా ఒకటి పెట్టినా, వాడి దయ వల్ల. ఫస్ట్ ఆయనే పెట్టాడు, ఆయన చూసి నేను పెట్టాను, ఆయన ఇన్స్పిరేషన్. వెనగడ పెట్టినాము. ఈ మంకీకి సెలవు పడుతున్నాను వేసుకున్నాలే అనుకో బాగానే. దొంగలు పెట్టేవాడు, దొంగల్ని పట్టేవాడు, దొంగతనం చేసేవాడు, దొంగల్ని పట్టేవాడు. ఇప్పుడు దీని వీడియో లవ్ స్టోరీ గురించి నువ్వు పాత లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి చేస్తాను. అప్పట్లో లవ్ ఎలా ఉండేది? ఒక 50 ఉంటాయి అనుకుంటున్నా వయసు. ఇప్పుడా? అప్పట్లో అంటున్నావు అంటే ఇప్పుడు ఒక 35. నీ టైం నువ్వు లవ్ చేసావు అని అడగాలి, అంతేనా? నార్మల్ గా నువ్వు చాలా చూస్తుంటావు కదా, నీ టైంలో ఎవరిని లవ్ చేసుకున్నప్పుడైనా లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి? ఇయర్స్ చేసుకునే వల్ల, లేకపోతే కొన్ని డేస్ పెళ్లి చేసుకొని లాయల్గా ఉండకపోవటము, ఇంకోటి నచ్చాడని వెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు. ఉండవు అప్పుడు. మంది అంత పల్లెటూరు కదా. నేను చేసా, లవ్ అయితే చేసిన, ట్రూ లవ్ చేసినా కానీ నేను చేసి నాలోనే ఉంచుకున్నా, బయటికి చెప్పలే ఎవరికి, అమ్మాయికి కూడా చెప్పలా. అది మా సంస్కారం. మేము సంస్కారమైన XXX సబ్బు లాంటి వాళ్ళం. సంస్కారంగా లవ్ చేస్తాం. అమ్మాయికి ఒకసారి లవ్ చేస్తే అమ్మాయికి కూడా చెప్పం మేము, అంత సంస్కారవంతమైన వాళ్ళం మేము, తెలుసా? పల్లెటూరు వాళ్ళం. నమ్మితే అలాగే ఉంటాం మేము. ఏనండి మీకు తెలియపోవచ్చు, అలాగ అలవాటు చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు అలా కాదు, లవ్ చేయకపోయినా చేసిన 10 మందికి చెప్పేస్తున్నారు. మనం అలా కాదు. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు లవ్ స్టోరీస్ అమ్మాయిల జోలికి వెళ్ళమాడండి. గోల్ టు యువర్ డ్రీమ్, టు యువర్ గోల్స్. సో ఇదైతే వీడియో. బాయ్ చెప్పా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మీరైతే జాగ్రత్త. బాయ్.